ఉద్యోగులకు సమానంగా వీళ్ళకు కూడా పిఆర్సీ ఇస్తామని చెప్పి ఈ భారతదేశంలోనే అత్యధిక పిఆర్సీ ఇచ్చినది తెలంగాణ ప్రభుత్వం పర్మనెంట్ ఉద్యోగులు. అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా పిఆర్సీ ఇచ్చినటువంటి చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది. మరి ఇవాళ ఏంది అవుట్సోర్సింగ్ సిబ్బందిని 1,25,000 మంది పైన వెయిట్ వేస్తాం, వాళ్ళని తీసేస్తామంటే ఎంతవరకు సమంజసం చెప్పండి. వీళ్ళని తీసేస్తామంటే వాళ్ళ జీవితాలు ఏమైపోవాలా? వాళ్ళని తొలగిస్తే వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళ పిల్లలు ఎట్లా బతకాలా? మీరు 2 లక్షల ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసిన తర్వాత, మీరు చేస్తామన్న రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఇగో మేము 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినాం, ఇక మేము ఏం చేయలేం, ఎక్కువ ఉన్నారు అని అక్కడక్కడ తీస్తామంటే ఏమన్నా అప్పుడు చూస్తామని అనుకోవచ్చు. అసలు ప్రభుత్వంలో పనిచేసేదే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. ఇలా రిటైర్మెంట్కు అవుతున్నాడు ఉద్యోగి అంటే, పర్మనెంట్ అయినటువంటి ఉద్యోగి రిటైర్మెంట్కి వచ్చేటప్పుడు భయపడుతున్నాడు. రిటైర్ అయిన తర్వాత జీతం రాదు, రిటైర్ అయిన తర్వాత బెనిఫిట్స్ రావు. ఆయన 35 సంవత్సరాలు కష్టపడి దాచిపెట్టుకున్న పైసలు, వాళ్ళ పైసలు వాళ్ళకు వాపసిచ్చే పరిస్థితులు తీయాల. 11,000 మంది, దాదాపు 11,000 మంది రిటైర్ అయిన ఉద్యోగులు బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. వాళ్ళు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు భూములు అమ్ముతాం లేకపోతే ఇంకేది అమ్ముతాం, అక్కడ ఫార్మసిటీలో అది చేస్తామంటారు కదా, ఫస్ట్ ఆ పైసలతో ఇమ్మీడియట్గా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు వాళ్ళ పైసలు వాళ్ళకి వాపసు ఇవ్వండి. ఒక్క డిపార్ట్మెంట్లో ఒక్క ఉద్యోగం తీసినా మేము ఊరుకోం చెప్తున్నా. అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఏ డిపార్ట్మెంట్లో అయినా ఒక్క ఎంప్లాయీని తీసేసినా ఖచ్చితంగా మేము తెలంగాణ ఉద్యమం తరహా ఉద్యోగిస్తాం. మేము పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఇప్పటికి జీతాలు లేవు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో అవుట్సోర్సింగ్ వాళ్ళకి జీతాలు లేవు, చాలా డిపార్ట్మెంట్లో అగమ్య గోచరం ఉంది. 100,000 ఎకరాలు రాష్ట్రంలో 1,000 ఎకరాలు వడగండ్ల వాన వల్ల చిన్నాభిన్నమైపోయింది. ఎక్కడి వాళ్ళు అక్కడ ఏడుస్తూ ఉన్నారు. కౌలు రైతులు ఏడుస్తున్నారు, ఉన్న రైతులు ఏడుస్తున్నారు. రాష్ట్రంలో వడగండ్ల వాన వల్ల దెబ్బతిన్నది. దయచేసి ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ చెప్పి ఇమ్మీడియట్గా ఈ రాష్ట్రంలో ఎక్కడ వడగండ్ల వాన పడ్డది తక్షణ సాయం వాళ్ళకు ఎకరాకు కనీసం ఒక 34,000 రూపాయలు ఎకరాకు సాయం చేస్తే వాళ్ళు బాగుపడతారు. లేకపోతే వాళ్ళ కష్టమవుతుంది. మీకు పెద్ద లెక్క కాదు, పెద్ద అమౌంట్ కూడా కాదు. ఇలా కుటుంబాలు రోడ్ల మీద ఏడుస్తుంటే, గుండెలు బాదుకుంటుంటే మంచిదా మీకు?